నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగడపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పీజీఆర్ఎస్ పెండింగ్ అర్జీలపై ప్రతి వారం ఆడిటింగ్ నిర్వహిస్తా కలెక్టర్ ప్రశాంతి. ఇసుక రవాణా చేసే వాహనాలు జాయింట్ కలెక్టర్ ఆమోదం తప్పనిసరి. అవ్వకు బువ్వ పెట్టని కనిపించిన కుమారులు, పోలీసులను ఆశ్రయించిన అమ్మ. గోదావరి తీరంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు, ప్రత్యేక పూజలు, చిన్ని కృష్ణుని వేషధారణలతో బృందావన మహోత్సవం. అన్ని సమస్యలు పరిష్కరిస్తాం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. అవసరమైన చోట రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్ట్లు నిర్మిస్తాం. ఉచిత ఇసుక కోసం రిచ్లకు వచ్చే వాహనాలకు స్లాట్ కేటాయింపు చేసి ట్రక్ షీట్ జారీ చేయాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. డివిజన్ మండల స్థాయి అధికారులతో ఇసుక రవాణా, పీజీఆర్ఎస్ తదితర అంశాలపై కలెక్టర్ ప్రశాంతి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి ఆదేశాలు జారీ చేస్తూ ఇసుక కోసం వచ్చే వాహనాలకు జాయింట్ కలెక్టర్ జారీ చేస్తున్న ఉత్తర్వులను అనుసరించి మాత్రమే బుకింగ్ పాయింట్ వద్దకు అనుమతించి ఆ మేరకు ట్రక్ షీట్ జారీ చేయాలన్నారు. ఇసుక పంపిణీ విధానం ఎటువంటి అవకతవకలు లేకుండా ఎన్ఫోర్స్మెంట్ బృందాలు విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక అర్జీలను పరిష్కారం కోసం ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నవి 492లో 490 అర్జీలను అధికారులు పరిశీలించినట్లు తెలిపారు. హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వద్ద ఒక అర్జీ, బెక్కువల మండలం సర్వేర్ వద్ద నిన్నటి వరకు పెండింగ్లో చూపించిందన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఉన్న పీజీఆర్ఎస్ అర్జీలను పరిశీలించి పరిష్కార చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్ఎల్ఏ పరిధిలో అర్జీల పరిష్కారం తప్పనిసరిగా పేర్కొన్నారు. రెవెన్యూ సంబంధ అర్జీల విషయంలో రాష్ట్ర స్థాయి నుంచి నేరుగా పురోగతిపై పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో తహసీల్దార్, రెవెన్యూ డివిజన్ అధికారులు చట్ట ప్రకారం ఆర్ఓఆర్ తదితర అంశాలపై పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సంస్థాగత లోపాలు ఉంటే వాటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ప్రశాంత్ పేర్కొన్నారు. రీఓపెన్ కాకుండా సమస్యల పరిష్కార మార్గాలు చూపించాల్సి ఉంటుందన్నారు. మీ స్థాయిలో పరిష్కారం దిశగా కృషి చేయని యెడల జిల్లా స్థాయిలో తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ చినరాయుడు, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, డివిజన్ అభివృద్ధి అధికారులు వీణాదేవి, శాంతామణి, కలెక్టరేట్ ల్యాండ్ సూపరింటెండెంట్ ఎండి అలీ తదితరులు పాల్గొన్నారు. డివిజన్లో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 50 డివిజన్లోని భాస్కర్ నగర్, సుబ్రహ్మణ్య నగర్, చౌడేశ్వర్ నగర్ తదితర ప్రాంతాల్లో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆయా ప్రాంతాల్లో డ్రైనేజీలు, రోడ్లను పరిశీలించారు. డివిజన్లో అవసరమైన ప్రాంతాల్లో డ్రైనేజీలు, సీసీ రోడ్లు, కల్వర్టుల నిర్మాణం చేపట్టాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన అంచనాలు తయారు చేయాలని సూచించారు. డివిజన్లోని శివారు ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో కొంతమంది ఆకతాయాలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని, మద్యం, గంజాయి సేవిస్తూ ఇబ్బంది పడుతున్నారని స్థానికులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ దృష్టికి తీసుకురాగా ఆయన స్పందించి ఆ ప్రాంతంలో ఎక్కువ గస్తీ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్థానిక సమస్యల పరిష్కారానికి, వాటి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. డివిజన్లో అనేక సమస్యలు నెలకొన్నాయని, గత పాలకులు కమిషన్లకు ప్రాధాన్యత ఇచ్చారే కానీ అభివృద్ధి సమస్యల పరిష్కారాన్ని గాలికి వదిలేశారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాసు నవీన్ కుమార్, డివిజన్ ఇన్ఛార్జ్ మరుకుర్తి రవి యాదవ్, నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగరాధ, హరి బెనర్జీ, నగరపాలక సంస్థ అధికారులు, స్థానిక నాయకులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఎన్ని కష్టాలున్నా ప్రజల మధ్యన తిరుగుతున్నాం. ఎక్కడికక్కడ ప్రజలు ఏమి ఆశిస్తూ ఉన్నారు, ఒక రోడ్డు కానీ, లేకపోతే ఒక వాటర్ సప్లై కానీ, లేకపోతే ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఏదైతే ఆశిస్తూ ఉన్నారో వాటికి అనుగుణంగా చేసే కార్యక్రమం ఎన్డీఏ కూటమి మొదలుపెట్టింది. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఓ పార్క్ కూడా ఉంది, డెవలప్మెంట్ చేస్తున్నాం, ఇంకా ఓపెన్ చేసుకోలేని పరిస్థితి ఉంది. దాన్ని కూడా వచ్చే శనివారం ఓపెన్ చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంచే కార్యక్రమం కూడా. ఎన్నికల ముందు ఇచ్చిన ఇంటి పట్టాలకు సంబంధించి స్థలాలను చూపించాలని సిపిఐ నాయకులు తాటిపాక మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆగస్టు 27 ఎన్నికల ముందు రాజమండ్రి నగరంలో గత వైసీపీ ప్రభుత్వం అప్పటి ఎంపీ పేదలందరికీ ఇళ్ల స్థలాల కోసం పట్టాలు ఇచ్చారని, కానీ ఆనాడు స్థలాలు చూపించలేదని, నేడు కూటమి ప్రభుత్వం వెంటనే పేదలందరికీ స్థలాలు చూపించి
గృహ నిర్మాణం చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు. ఇందిరానగర్ క్వారీ శాఖ సమావేశం నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, జట్ల లేబర్ యూనియన్ అధ్యక్షులు జిల్లా సహాయ కార్యదర్శి కొండ్రపు రాంబాబు, నగర కార్యదర్శి కొండలరావు తదితరులు విచ్చేశారు. ముందుగా ప్రజా సమస్యలను శాఖా సభ్యులు నాయకత్వానికి వివరించారు. తాటిపాక మధు మాట్లాడుతూ ఆనాడు ఎన్నికల ముందు వేలాది మంది పేదలకు పట్టాలిచ్చారని, వారందరికీ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేశారని, కానీ స్థలాలు ఇప్పటికీ చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా నగరంలో మున్సిపాలిటీ అధికంగా ఇంటి పన్నులు వసూలు చేస్తోందని, దీన్ని తగ్గించాలని పేదలు కోరారని మధు పేర్కొన్నారు. కరెంటు బిల్లులు తగ్గిస్తామని ఆనాడు టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారని, వెంటనే కూటమి ప్రభుత్వం కరెంటు బిల్లు తగ్గించాలన్నారు. 3 నెలలుగా వాలంటీర్లకు జీతాలు ఇవ్వలేదని, వాలంటీర్లందరూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని మధు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్, ఏఐటీయూసీ నాయకులు రమణ, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఇస్తాన డబ్బులు మహిళలు ఎప్పుడు ఇస్తారో అడుగుతున్నారు. అందుకనే అయ్యా చంద్రబాబు గారు, మీరు చాలా సీనియరు, మిమ్మల్ని నమ్ముకుని ఓట్లేసాము. అందుకని మీరందరూ కూడా ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చాలని మేము కోరడం జరుగుతుంది. వృద్ధురాలైన తల్లికి అన్నం పెట్టడం అనవసరం అనుకున్నారు కుమారులు. ఒకరు కాదు, 2, 4 కుమారులు అదే నిర్ణయంతో తల్లిని వదిలేశారు. సృష్టికి మూలం, మమతానురాగాల రూపం అమ్మ, త్యాగానికి ప్రతిరూపం అమ్మ. 9 మాసాలు మోసి కనిపించిన అమ్మ భూమిలో ఇలలో కనిపించే దైవం. 74 సంవత్సరాల వయసులో 9 కొడుకులకు 1 కుమార్తెకు భారమైంది ఒక తల్లి. విద్యాబుద్ధులు చెప్పి ఆస్తుపాస్తులు పంచిన తల్లిని జోరించడమే లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు ఆ కొడుకులు. ఇది కథ కాదు, సమాజ ముఖచిత్రంలో ఒక తల్లి కన్నీటి కథ, హృదయ విదారక వాస్తవం. కనీసం పట్టడన్నం కూడా పెట్టలేక వీధిలోకి విసురుకొట్టి కసిరి గెంటేసిన కొడుకుల దురాగతమిది. అమ్మ పేరులో ప్రేమ, పిలుపులో మాధుర్యం ఉంటుంది. అమృతమూర్తి అమ్మ. అమ్మ ప్రేమతో ఈ లోకాన్ని సృష్టించిన ఆ దేవాది దేవుడు కూడా మానవ రూపం ధరించి అమ్మ కడుపునే పుట్టాడు. అంత గొప్పది అమ్మ. త్యాగము, ప్రేమ కలిస్తే అందులోంచి అమ్మే పుట్టుకొస్తుంది. అమ్మకు ప్రత్యామ్నాయం లేదు. అమ్మ ఉన్న చోట అక్షయపాత్ర ఉన్నట్లే. అదృష్టం వద్దన్నా కూడా తాండవం ఆడుతూ ఉంటుంది. ఇదంతా 1 సంవత్సరానికి ఒకసారి మొక్కుబడిగా మదర్స్ డే నాడు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాల గోడల్లో కనిపించే ఫోటోలు. ఆధునిక నగర యుగంలో అనాగరికమైన, ఆటవికమైన మరో చీకటి కోణం దాగి ఉంది. మానవతా విలువలను అత్యంత క్రూరంగా మాయం చేసి గాయం చేసే కలియుగ సుపుత్రులున్నారు. భవిష్యత్ తరాలకు అమ్మను దూరం చేసే విష సంస్కృతికి బీజాలు వేసే సుపుత్రుకులు కూడా కానవస్తూ ఉన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపురం మండలం అలుగునూరు గ్రామానికి చెందిన ఒక వృద్ధురాలు వేముల నరసవకు 4 సంతానం, 1 కుమార్తె ఉన్నారు. నరసవ దంపతులు పిల్లలందరికీ పెళ్లిళ్లు చేసి ఆస్తి సైతం పంచేశారు. వృద్ధురాలు ఆస్తిని కాజేసి తల్లికి అన్నం పెట్టకుండా 4 కొడుకులు తరిమేశారు. ఒక చిన్న గుడిసెలో నరసవను ఉంచి తప్పుకొని తిరుగుతున్నారు. కన్న కొడుకులు అన్నం పెట్టడం లేదంటూ కనిపించిన తల్లి పోలీసుల గడప తొక్కింది. ఆకలితో అలమటిస్తూ కొడుకులపై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. నా కొడుకులు బజార్లకు వస్తారు. బజార్లో ఇచ్చితే ఇంట్లో కూడా అడుగుతుంది. ముక్కలు నువ్వు పెట్టుకుంటే వాడంతా హాఫవురా కన్ను కల్లి అని లోకం అంటారు. వాడైనా బాకీ అక్కడ పొలం 20 గుంటల పొలం ఉన్నది. 4కి ఇండు ఇచ్చిన, 4కి ఇండు కట్టిన, బాగా పోయింది. అది అయిపోయినాక మళ్ళీ పొలం మానకొండూరు కాడ ఉన్నది. 20 గుంటల పొలం, 12 గుంటల పొలం. ఎంతమంది కొడుకులు? 4. గట్టిగా బాగానే ఉంటాను. 7 ఈ కొడుకులు ఏమంటారు? అన్నం పెట్టారంటారా? పెట్టదా కట్టుకొని కొడుక. ఇప్పుడు ఎవరు కలిసినావు? రెడ్డికి కలిసి వచ్చిన ఆయన బొమ్మన్నారు. నా కొడుకు అన్నం పెట్టక
నేను అగోరిస్తుంటే సూర్యరేఖ లోకము పొట్టి చావు వమ్మంటాడు. వమ్మంటే నేను వచ్చా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోగాకు మరింత ప్రోత్సాహం అందించాలని, ప్రజలందరికీ యోగాపై ఆసక్తి కల్పించి వారి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సహకరించాలని రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి కోరారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఈస్ట్ గోదావరి ఆధ్వర్యంలో కృష్ణసాయి కళ్యాణ మండపంలో మంగళవారం జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పలు ప్రాంతాల నుంచి సుమారు 30 మంది పాల్గొనగా 20 మంది పథకాలు సాధించి రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి టీకే విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు నేషనల్ జడ్జ్ కోచ్ గరిమెళ్ల రామకృష్ణ పరిశీలకులుగా హాజరయ్యారు. జిల్లా ప్రధాన కార్యదర్శి నేషనల్ జడ్జ్ కర్రి శ్రీధర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్వి సుబ్బారావు యోగాసన పోటీలు నిర్వహించారు. టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ యోగాలో ఒలింపిక్స్ వరకు వెళ్లి ఏ పథకం సాధించినా దేశానికే గర్వకారణంగా పేర్కొన్నారు. గరిమెళ్ల రామకృష్ణ మాట్లాడుతూ టీకే విశ్వేశ్వరరెడ్డి వంటి వారు యోగా క్రీడకు ప్రోత్సాహం అందిస్తూ ముందుకు నడిపిస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తనతో పాటు 3 క్రీడాకారులు గిన్నిస్ బుక్ లో పేరు నమోదు చేసుకున్నారని వారిని సభకు పరిచయం చేశారు. అనంతరం విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. జడ్జీలుగా వ్యవహరించిన అనంతలక్ష్మి, జి శ్రీనివాస్, అరుణ్ కుమార్, హేమ నిర్మల్ రెడ్డి, శ్యామ్ సుందర్లకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో యోగా గురువులు, యోగా శిక్షకులు, యోగా విద్యార్థులు పాల్గొన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో వాళ్ళ అబ్బాయి ఆయన కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కారు. అది రాజమండ్రికే గర్వకారణం. ఆయనకు అప్పుడు సన్మానం కూడా చేయడం జరిగింది. మరి ఇక్కడ మన తూర్పుగోదావరి జిల్లాలో మరి శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడ బాగా ఈ యోగాసనాలను బాగా అభివృద్ధి చేస్తున్నారు. యోగాసనాల వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి హెల్త్ కూడా హెల్త్ బాగుంటుంది, ఫిజిక్ బాగుంటుంది, అలాగే మెంటల్గా కూడా మంచి పీస్ వస్తుంది. అంతేకాకుండా మనం పార్టిసిపేట్ చేసిన రేంజ్ని బట్టి నేషనల్ లెవెల్లో ఒలింపిక్స్ ఆ రేంజ్ని బట్టి వాళ్ళకి ఉద్యోగాల్లో కూడా మంచి అవకాశాలు ఉంటాయి, మంచి రివార్డ్స్ కూడా రావడం జరుగుతుంది. రాజమండ్రి లలితానగర్ శ్రీ మురళీకృష్ణ మందిరంలో కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. లలితానగర్ మురళీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అభిషేకం, సహస్రార్చన, శ్రీకృష్ణ హోమం, పూర్ణాహుతి జరిగింది. బాలకృష్ణ వేషధారణ పోటీలు, ఉట్టి ఉత్సవం, నీరాజనం, ఓంజల్ సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సామూహిక పూజల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. భక్తులు తయారు చేసిన 108 రకాల వంటకాలు కృష్ణ భగవాన్కి నివేదన చేశారు. ఈ కార్యక్రమంలో ముళ్లపూడి రామారావు, గారపాట గంగరాజు, వీరమణి, అన్నదాత వెంకట్ నాగరాజ్ మహతి, వాసంతి, రొబ్బికుమార్, జగదీష్, గవర్రాజు, సత్యనారాయణ, విశ్వేశ్వరరావు, రమణ, శ్రీధర్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి మల్లిగ సత్రంలో వేద సభ నిర్వహించారు. పండిత సత్కారం జరిగింది. గోదావరిగట్టు మల్లిగ సత్రంలో వేద సభ జరిగింది. విశ్వనాథ జగన్నాథ ఘనాపాటి వేద సభలో విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, కంచి కామకోటిపీఠం కార్యనిర్వహణాధికారి చల్లా విశ్వనాథ్ శాస్త్రి, గుల్లపల్లి సీతారామచంద్ర ఘనాపాటి, దువ్వూరు ఫణి యజ్ఞేశ్వర యాజులు, కడియాల సీతా ఘనాపాటి, దెందుకూరి వెంకటేశ్వర యోజులు, ఇసుకపల్లి వేణుశర్మ,
ముంతా సత్యనారాయణ, శ్రీనివాస్ సోదరులు, సిస్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో వేద పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విచేసిన వేద పండితులను ఘనంగా సత్కరించారు. ఆర్యాపురం శ్రీ రాధాకృష్ణ మందిరంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరిగాయి. శ్రీ కృష్ణ చైతన్య ఆశ్రమంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాలకృష్ణ వేషధారణ పోటీలు, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ముట్నూరి పార్వతి, గోబూరి శ్రీనివాస్ జడ్జిలుగా వ్యవహరించారు. భరతనాట్యం అనంతరం శ్రీమద్ భాగవత ప్రవచనం, భరతనాట్యం కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో భాగంగా భాగవత ప్రవచనం, కృష్ణ ఆవిర్భావ విశిష్టతపై ప్రవచనం జరిగింది. వేదపట్నం గోపాలునికి 108 కలశాలతో పంచామృత అభిషేకం, 56 పిండి వంటలతో భోగ నివేదన చేశారు. ఆశ్రమ ఇన్ఛార్జ్ శ్రీపాద హరిదాస్ బ్రహ్మచారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. నంద ఉత్సవం సుమారుగా ఒక 5,000 మందికి అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. సో భక్తులందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఆర్థికంగా శ్రమదానం చేసి, ధనదానం చేసి, వివిధ రకాల సహకారం అందించినందుకు అందరికీ శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమం తరఫు నుంచి హరే కృష్ణ. రాజమండ్రి దేవీ చౌక్ దశావతార సీతారామాలయంలో కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. దేవీ చౌక్ దశావతార సీతారామాలయంలో కృష్ణాష్టమి మహోత్సవంలో భాగంగా శ్రీకృష్ణ రథ ఊరేగింపు పురవీధుల్లో ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు కామరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ గౌరవ అధ్యక్షులు ఆకుల వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు గంతకూర అప్పారావు, గంట్ల వెంకన్న, దూపాటి ధర్మరాజు, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి శ్రీ వెంకటేశ్వర మఠం వీధిలో శ్రీ శ్యామలాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించారు. స్థానిక వెంకటేశ్వర మఠం వీధిలో 73వ శ్యామలాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రారంభించారు. శ్యామలాంబ అమ్మవారి ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ పిల్లా వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ కుడుపూడి నాగేశ్వరరావు, పిల్లా ప్రసాద్, జనరల్ సెక్రటరీ జయరాం, కమిటీ ఇన్ఛార్జ్ గంట్ల శ్రీను, కోశాధికారి నాగేంద్రరావు,
శ్యామలాంబ అమ్మవారి ఉత్సవ కమిటీ, వర్కింగ్ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతర మహోత్సవంలో గరగనోత్సవాలు, అమ్మవారి వేషధారణలు, తీర్మార్, బుట్టబొమ్మలు, బాణాసంచా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి రాజకీయ నాయకులు, పలువురు ప్రముఖులు విచ్చేశారు. రాజమండ్రిలో వేద శాస్త్ర పరిషత్ 88వ వార్షిక మహాసభ ఘనంగా ముగిసింది. పలువురు వేద విద్యార్థులకు పట్టా ప్రదానం చేశారు. వేదశాస్త్ర పరిషత్ నిర్వహించిన 88వ వార్షిక మహాసభలో పరీక్షల్లో పాల్గొన్న ఉత్తీర్ణులైన వేద విద్యార్థులకు పట్టా ప్రదానం, స్వర్ణ, రజత పథకాలు బహుకరించారు. రాజమండ్రి త్యాగరాజు నారాయణదాస సేవా సమితి ప్రాంగణంలో నిర్వహించిన వేదసభలో మహామహోపాధ్యాయ, రాష్ట్రపతి అవార్డు గ్రహీత విశ్వనాథ గోపాలకృష్ణ, కంచి కామకోటిపీఠం పరిశీలనాధికారి బ్రహ్మశ్రీ, వేదమూర్తులైన చల్లా శ్రీకరం, తపస్సు ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ లక్ష్మీనారాయణ, వేదశాస్త్ర పరిషత్ అధ్యక్షులు డాక్టర్ వేలూరి రామచంద్ర, వేదశాస్త్ర పరిషత్ రాజమహేంద్రవరం కార్యదర్శి హోతశ్రీ రామచంద్రమూర్తి చేతుల మీదుగా విద్యార్థులకు పట్టాలందించారు. ఈ పరిషత్ నిర్వహించే వేద పరీక్షల్లో 17 మంది ఘనాపాటీలు, 40 మంది క్రమపాటీలు ఉన్నారు. వీరిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 6 విద్యార్థులకు బంగారు పథకాలు, 4 రజత పథకాలు బహుకరించారు. వేదశాస్త్ర పరిషత్తు మొదలైనప్పటి నుంచి రాజమండ్రి వేదశాస్త్ర పరిషత్తులో పట్టా పొందిన అందరు విద్వాంసులకి ప్రతి సంవత్సరం పట్టా ప్రదానం ప్రతి సంవత్సరం పండిత సత్కారం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు. రాజమండ్రి లలితానగర్లో ఉట్టి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా లలితానగర్ రవి ఫైనాన్స్ రవి ఇంటి వద్ద స్వామివారి రథోత్సవ ఊరేగింపు జరిగింది. ఉట్టి మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, టీడీపీ రాష్ట్ర నాయకులు గన్నకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్లంకల ఫణి, ఉర్లంకల లోకేష్ ఆధ్వర్యంలో జరిగింది. నామనవాసు, పెనుకొండ రామకృష్ణ, కేశవ, ప్రసాద్ హర్నాథ్, నొడకల సుధా, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, జానా బుజ్జి, ప్రసాద్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఉట్టి మహోత్సవం వైభవంగా నిర్వహించారు.
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో అక్రమంగా రవాణా చేస్తున్న 820 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా చేసేవారు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. ఎత్తుకు పై ఎత్తు వేసి ఏమార్చి గంజాయి రవాణా చేస్తున్నారు. రోజులన్నీ ఒకేలా ఉండవు. కథ అడ్డం తిరిగింది. పాత ఫర్నిచర్ మాటున బొలెరో వ్యాన్లో గంజాయి తరలిస్తున్న కేటుగాళ్లను అల్లూరు జిల్లా పెదబయలు మండలం నుంచి తీసుకొస్తుండగా తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో పోలీసులు పట్టేశారు. వాహనం వదిలి గంజాయి ముఠాయి పరారైంది. 800 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్ట్ చేశారు. పండించేవాడు కదా అంతకుముందు మట్టిసి ఇలాగ చేసి కడతావు కదా మొత్తం. ఏలేశ్వరం బాలయోగి గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఏలేశ్వరం బాలయోగి గురుకుల బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు. వంటశాల అపరిశుభ్రంగా ఉండడమే ఈ ఫుడ్ పాయిజన్ కి ప్రధాన కారణమై ఉంటుందని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులను ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పరామర్శించారు. ఘటన వివరాలు తెలుసుకున్న జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. విద్యార్థులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మన్యం జిల్లా కోమరాడ మండలం వన్నంలో ఒక వృద్ధుడిపై ఏనుగుల దాడి చేశాయి. దీంతో వాన శివనాయుడు అనే వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఏనుగుల గుంపు దాడిలో ఒక రైతు మృతి చెందారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం వన్నం గ్రామంలో పొలం పనులు చేస్తున్న రైతుపై ఏనుగులు ఒక్కసారిగా దాడి చేశాయి. అటవీ శాఖ అధికారులు స్థానికుల సమాచారం మేరకు వన్నం గ్రామానికి చెందిన శివన్ నాయుడు 69 సంవత్సరాలు తన కొబ్బరి తోటలో పనిచేస్తుండగా ఒక్కసారిగా ఏనుగులు గుంపు వచ్చి దాడి చేసింది. కింద పడేసి తొక్కేయడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని అటవీశాఖ అధికారులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అటవీశాఖ పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. మృతుని కుటుంబానికి పరిహారం చెల్లించి ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం, వ్యవసాయ శాఖ, కార్మిక సంఘ నాయకులు డిమాండ్ చేశారు. దీంతో ఇప్పటివరకు ఏనుగుల దాడిలో మృతి చెందిన వారి సంఖ్య 19కి పెరిగింది. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా రాజ్కోట్ పోర్టులోని ఛత్రపతి శివాజీ మహారాజ్ భారీ విగ్రహం అకస్మాత్తుగా కూలిపోయింది. మహారాష్ట్రలోని సింధుదుర్గ జిల్లా రాజ్కోట్ ఫోర్ట్లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ 35 అడుగుల ఎత్తైన భారీ విగ్రహం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గత ఏడాది డిసెంబర్ 4న నావీ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహం కూలిపోవడానికి సరైన కారణం తెలియరాకపోయినా గత 2 రోజులుగా జిల్లాలో భారీ వర్షాలు, ఈదురుగాలులే కారణం కావచ్చునని భావిస్తున్నారు. మరోవైపు ఈ విగ్రహ నిర్మాణంలో లోపాలున్నాయని, పనుల్లో నాణ్యత లేనందునే విగ్రహం కుప్పకూలిందని విపక్షాలు ఆరోపించాయి. ఇదిలా ఉంటే ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు భారత నౌకాదళం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. నావీ నుంచి విచారణతో పాటు విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఎలా పడిపోయిందో తెలుసుకోవడానికి ఒక కమిటీని నియమించారు. త్వరితగతిన మరమ్మతులు చేపట్టి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రతిష్టాత్మకమైన రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన భవనంలోకి ఆధునిక హంగులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ఘనమైన చరిత్ర, కీర్తి ఉన్నాయి. ఉద్యమాలు, పోరాట స్ఫూర్తికి ఇక్కడి ఛాంబర్ పెట్టింది పేరు.
రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనం కూడా చారిత్రాత్మకమే. వర్తకుల సంఖ్య, అవసరాలు పెరగడంతో లక్ష్మీనారాయణ జవ్వార్ నేతృత్వంలోని పాలకవర్గం 3 ఏళ్ల క్రితం అధునాతన ఛాంబర్ భవన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దాతల సహకారంతో సుమారు 2 కోట్ల రూపాయల వ్యయంతో లిఫ్టు, ఏసీ, ఇతర సౌకర్యాలతో నిర్మించిన ఈ భవనాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వంటి ప్రముఖుల చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఛాంబర్ నాయకత్వం సన్నాహాలు చేస్తోంది. ఛాంబర్ చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే 1946లో జట్టు కార్మికులతో ఏర్పడిన సమస్యలను ఎదుర్కొనేందుకు కొంతమంది ఉత్సాహవంతులైన వర్తకులతో రాజమండ్రి ఛాంబర్ ఏర్పడింది. నాటి బ్రిటిష్ పాలకులతో ఆంగ్లంలో మాట్లాడేందుకు వీలుగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తండ్రి విద్యావంతులైన ఉండవల్లి సుబ్బారావును తొలి అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. అప్పటికి దానికి సొంత భవనం లేదు. సుబ్బారావు, దేవత రామ్మోహన్ రావు వంటి నాయకులిళ్లలో సమావేశాలు జరిగేవి. 1965-68 మధ్య కొత్త రాంబాబు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రస్తుత ఛాంబర్ భవనం ఉన్న కట్టడాన్ని ఛాంబర్ కామర్స్ కార్యకలాపాల కోసం అద్దెకు తీసుకున్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే ఏసీవై రెడ్డి ఛాంబర్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు అదే ప్రాంతంలో సొంత భవనాన్ని సమకూర్చుకున్నారు. ఆ సమయంలో జరిగిన 25వ వార్షికోత్సవ వేడుకలను అప్సరా హోటల్ మేడ మీద నిర్వహించారు. ఈ వేడుకలకు నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 1996లో ఆకుల వీర్రాజు అధ్యక్షులుగా ఉన్నప్పుడు స్వర్ణోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేవలం వర్తకుల శ్రేయస్సు, హక్కుల కోసం పనిచేసే సంస్థ మాత్రమే కాదు, రాజమండ్రి నగర ప్రజల జీవితంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా స్పందించి భాగస్వామ్యం వహించే వేదిక, రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పక్షాలను కలుపుకుని రాజమండ్రి నగర సర్వతోముఖాభివృద్ధికి ఉద్యమించిన ఘటనలు అనేకం ఉన్నాయి. స్వాతంత్ర సమరయోధులు సారథ్యం వహించిన సంస్థ ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్. రాజమండ్రి పట్టణ మున్సిపల్ చైర్మన్, శాసనసభ్యులను అందించిన ఘనకీర్తి రాజమండ్రి ఛాంబర్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన విషయం. ఛాంబర్ అధ్యక్షులుగా పనిచేసిన ఏసీవై రెడ్డి ఆ తరువాత మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రౌతు సూర్యప్రకాశ్రావు ఛాంబర్ అధ్యక్షులుగా పనిచేసిన తర్వాతే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇంతటి ఘనచరిత్ర కలిగిన రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ 100 ఏళ్ల వేడుకల వైపు పరుగులు తీస్తోంది. నేను మద్దుల మురళీకృష్ణ, సెక్రటరీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాజమండ్రి. మా ప్రెసిడెంట్ గారు లక్ష్మీనారాయణ జవ్వార్ గారు. మేమిద్దరము కలిసి 2019లో ప్రెసిడెంట్, సెక్రటరీగా ఎన్నుకోబడినాము. ఆ రోజున ముందర మేము ఇచ్చిన వాగ్దానం ప్రజలకి, ఆ రోజుకి ఉన్న బిల్డింగు పాతదైపోయి మున్సిపాలిటీ వాళ్ళు పడగొట్టేస్తాననే పరిస్థితిలో ఉండేది. దానిని మేము వాగ్దానం ఇచ్చి ప్రజలకి కొత్త బిల్డింగ్ పునాదులతో సహా కడతామని చెప్పి వాగ్దానం ఇచ్చాము. అలాగే మా ప్రెసిడెంట్ గారు 100% సహకరించి అన్ని రకాలుగాను మేము 2001లో దీనికి పునాది వేశాము. తర్వాత దీన్ని వ్యాపారస్తులు ఇచ్చిన విరాళాలతో దీన్ని ఇంత సర్వాంగ సుందరంగా దిద్దాము. ఇంతకుముందు చాలా తక్కువ అద్దెలు వచ్చాయి. ఛాంబర్కి 10 పైసలు కావాలంటే ఎవరినో అడిగి ఆ కార్యక్రమాన్ని చేసే పనిలో ఉండేవాళ్ళం. కానీ ఈ రోజున స్వయం సమృద్ధిగా మొత్తం ఏ చిన్న చిన్న కార్యక్రమాలు జరిగినా మిగతా లోకల్ ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరూ కలిపి ఈ నెలలో ఓపెనింగ్ చేసేస్తాం. రాజమండ్రి వర్తకులు జట్టు కార్మికుల సమ్మె కారణంగా ఒక సంఘంగా ఏర్పడి వాళ్ళతో సంప్రదింపులు జరపాలి, లేకపోతే వ్యవహారం జరపడం కోసం రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేటటువంటి సంస్థని నెలకొల్పారు. అప్పట్లో దీని సంస్థాపక అధ్యక్షులుగా, ఎందుకంటే అది బ్రిటిష్ అధికారులతోనూ మధ్యవర్తులుగా మాట్లాడాలి కాబట్టి కాస్త ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం అవి ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు కావాలి అని ఆ రోజుల్లో వర్తకంలో అంత పెద్ద చదువులు చదివి లేకపోతే ఇంత ఇంగ్లీషు వ్యవహారాలు చట్టాలు మాట్లాడేటటువంటి వర్తకుల సంఖ్య చాలా తక్కువ, ఏళ్ళ మీద లెక్క కట్టేవి. అందులో దేవత రామ్మోహన్ రావు ఒకరు, కక్కిరాల ఆత్మారాం గారు ఒకరు, ఇలా ప్రముఖులతో పెడితే అధికారులతో ఇంగ్లీష్ భాషలో సంప్రదించడానికి కాస్త అనువైన మనిషి అని చెప్పి ఉండవల్లి సుబ్బారావు గారని, అంటే మన రాజమండ్రికి 2 సార్లు ఎంపీ చేసినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారి యొక్క తండ్రి గారు, ఆయనది కలప వ్యాపారం, ఆయన్ని సంస్థాపక అధ్యక్షుడిగా పెట్టి రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ని నెలకొల్పారు. రాజమండ్రిలో పలు చోట్ల కృష్ణాష్టమి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు.
స్థానిక దేవీ చౌక్ పెద్ద వీధిలో ఆదిమూలం వారి ఇంట శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదిమూలం రామకృష్ణ లక్ష్మీ దంపతులు సాంప్రదాయబద్ధంగా ఇంటిని అలంకరించి కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బాబ్జీ పద్మ దంపతులు, మెట్టమర్రి మల్లేశ్వరరావు రాజశ్రీ దంపతులు, కంకటాల సాయిరాం, అనూష, తాయారు, రోహిణి, గ్రంథి సుధా తదితరులు పాల్గొన్నారు. సంక్షిప్త వార్తలు. సాక్షి టీవీ కెమెరామన్ మురళి తనయుడు భరత్ ఆకస్మికంగా మృతి చెందాడు. ఆల్కిడ్ గార్డెన్స్ వేమన వీధిలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. కృష్ణాష్టమి రోజు ఉట్టి కొడుతూ సరదాగా ఆడుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు భరత్. అపస్మారక స్థితికి చేరుకున్న భరత్ను వెంటనే హాస్పిటల్కు 7:30 ప్రాంతంలో తరలించారు. బొల్లేని ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతూ రాత్రి 11 గంటల సమయంలో ప్రాణాలు కోల్పోయాడు. పలువురు ప్రముఖులు, మిత్రులు భరత్ మృతికి సంతాపం తెలియజేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎంపీ మార్గాన్ భరత్రాం, కార్మిక నేత బాక్స్ ప్రసాద్, ట్రేడ్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు, ఏపీ స్టేట్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ముద్దాల అను, రాష్ట్ర యోజన విభాగం ప్రధాన కార్యదర్శి ఎర్రన్శెట్టి సునీల్, అడప అనిల్, పలువురు జర్నలిస్టులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ఫోటో జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు పాల్గొన్నారు. సాక్షి టీవీ కెమెరామన్ మురళి తనయుడు భరత్ ఆకస్మికంగా మృతికి పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, బీసీఎన్ ఛానల్ యాజమాన్యం సిబ్బంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. భారత్ పవిత్రాత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీజీఆర్ఎస్ పెండింగ్ అర్జీలపై ప్రతి వారం ఆడిటింగ్ నిర్వహిస్తా కలెక్టర్ ప్రశాంతి. ఇసుక రవాణా చేసే వాహనాలు జాయింట్ కలెక్టర్ ఆమోదం తప్పనిసరి. అవ్వకు బువ్వ పెట్టని కనిపించిన కుమారులు, పోలీసులను ఆశ్రయించిన అమ్మ. గోదావరి తీరంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు, ప్రత్యేక పూజలు, చిన్ని కృష్ణుని వేషధారణలతో బృందావన మహోత్సవం. అన్ని సమస్యలు పరిష్కరిస్తాం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. అవసరమైన చోట రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్ట్లు నిర్మిస్తాం. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.